హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో అయితే ఒక మంచి యాక్షన్ కెమెరాని అయితే అన్బాక్స్ అయిపోతున్నాము. సో ఈ యాక్షన్ కెమెరా వచ్చేసి మనకి బడ్జెట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఒక బడ్జెట్లో యాక్షన్ కెమెరా కోసం అయితే చాలా సెర్చ్ చేశాను. సో ఫైనల్గా అయితే ఇది అయితే నేను తీసుకున్నాను. సో దీని పేరు వచ్చేసి ప్రోకస్ వైపర్ యాక్షన్ కెమెరా అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 8,000 చూపిస్తుంది ఇక్కడ లేబుల్ మీద అయితే మాత్రం. కానీ మనకి అమెజాన్లో అయితే మనకి అరౌండ్ 4,500 లోపు అయితే అవైలబుల్గా వచ్చేస్తుంది మనకి. నేనైతే అరౌండ్ 4,800కి అయితే నేను తీసుకున్నాను దీన్ని. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది 16 MP యాక్షన్ కెమెరా. ఇంకా దీంతో మనం 4K 30 FPS, ఇంకా 2.7 30 FPS, ఇంకా 1080p 60 30 FPSలో అయితే మనం అయితే వీడియో షూట్ చేయొచ్చు. ఇంకా దీంతో మనం 16 MP అయితే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి యాక్షన్ కెమెరా ఎలాగుంది, ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం అయితే డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను రండి. సో యాక్షన్ కెమెరా చూడడానికి తెలుగు ఉందనమాట. సో చూడడానికి బాగానే ఉంది. సో 5,000కి ఈ మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇస్తున్నాడంటే బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇంక మనం చూసుకున్నట్లయితే దీనికి సైడ్ అయితే అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇంకా పైన అయితే ఒక ఓకే బటన్ ఉంది. ఇంకా మన కెమెరా పక్కన అయితే ఒక మోడ్ బటన్ కూడా ఉంది. ఈ మోడ్ బటన్ మనం 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే యాక్షన్ కెమెరా అయితే ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇంకా మనకి దీనికి డౌన్ సైడ్ అయితే ఇన్బిల్డ్ బ్యాటరీ అయితే ఇచ్చాడు. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం అయితే తీయక్కర్లేదు, డైరెక్ట్గా యాక్షన్ కెమెరాతో పెట్టుకోవచ్చు. ఇంకా సైడ్ని చూసుకున్నట్లయితే మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్, ఇంకా మైక్రో SD కార్డ్, ఇంకా HD అవుట్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో మనకి దీనికోసం అయితే మనం సపరేట్గా అయితే SD కార్డ్ తీసుకోవాలి. ఇంకా దీంతోపాటు మనకైతే కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చాడు. సో అవైతే 1 by 1 చూపిస్తాను చూడండి. దీంట్లో మనకైతే ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అడాప్టర్ అయితే మనం వేరేగా అయితే పర్చేస్ చేయాలి. సో ఇది నార్మల్ ఆండ్రాయిడ్ పిన్ అయితే ఇచ్చారనమాట దీనికి. ఇంకా దీంతోపాటు మనకైతే వాటర్ ప్రూఫ్ కేస్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంది. సో దీన్ని బట్టి నేను ట్రై చేశాను అండర్ వాటర్లో కూడా. మనకి క్లారిటీ కూడా బాగానే ఉంది, ఇంకా పర్ఫామ్ కూడా బాగానే చేస్తుంది. సో పైన అయితే క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ తీసి మనమైతే యాక్షన్ కెమెరా లోపల పెట్టాలన్నమాట. సో చూపిస్తాను తర్వాత కూడా ఎలా పెట్టాలి, ఏంటనేసి ఎలా యూస్ చేయాలి అనేసి. యాక్షన్ కెమెరాలో అయితే ఛార్జింగ్ అయితే అస్సలు లేదు. సో నేనైతే కాసేపు ఛార్జింగ్ పెట్టాను అనమాట. సో ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు మనకి ఇండికేషన్గా రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట చూపిస్తున్నట్టు. సో ఇన్ కేస్ ఛార్జింగ్ ఫుల్ అయిపోతే మనకి బ్లూ లైట్ అయితే ఇండికేట్ వస్తుంది. నేనైతే అరౌండ్ ఒక 45 minutes అయితే ఛార్జింగ్ పెట్టాను అనమాట. సో ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం ఎలాగుంది, ఏంటి ఇంకా లోపల ఫీచర్స్ ఏంటి ఉన్నాయని చేసి. సో చెప్పినట్లు మోడ్ బటన్ 3 seconds లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకైతే యాక్షన్ కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. సో చూడడానికి బాగానే ఉంది. సో ఇంకా ఛార్జింగ్ ఫుల్ అనేది ఇండికేషన్ చూపించింది. ఇంకా దాంతోపాటు ఇంకా పిక్చర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పర్లేదు, బెస్ట్ అని చెప్పచ్చు. ఒక 5,000కి దీనికంటే ఎక్కువైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా లో లైట్లోనే ఇలా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి డే లైట్లో అయితే ఇంకా బాగా వస్తుందని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు డే లైట్లో బాగానే ఉంటుంది. సో నేను కొన్ని వీడియో ఎండింగ్లో అయితే కొన్ని శాంపిల్స్ పెడతాను, డే లైట్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏంటి ఇంకా ఫొటోస్ ఎలాగ వస్తున్నాయి అనేసి. సో మనం మోడ్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇది ఒక మోడ్ నుంచి అయితే ఇంకో మోడ్కి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కెమెరా నుంచి ఫొటోస్ తీసుకోవడానికి, ఫొటోస్ నుంచి వీడియో మోడ్కి, వీడియో నుంచి సెట్టింగ్ మోడ్స్కి అయితే ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కెమెరా మోడ్లో ఉంది. దీంతో మనం 16 MP కెమెరాతో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఓకే బటన్ నొక్కితే మనం ఫోటో అయితే తీసుకొచ్చాం అనమాట. సో అయితే ఇంకా SD కార్డ్ అయితే వేయలేదు. సో SD కార్డ్ వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఎలాగొస్తుంది ఏంటి అనేసి. సో ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ వచ్చేసి వీడియో రెజల్యూషన్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు సౌండ్ రికార్డ్ చేయొచ్చు, లేదా రికార్డ్ చేయడం ఆపేయచ్చు. ఇంకా టైం ల్యాప్స్, లూప్ రికార్డింగ్, ఇంకా స్లో మోషన్ కూడా మనం దీంతో అయితే మనం షూట్ చేయొచ్చు అనమాట. సో ఈ అప్ అండ్ డౌన్ యారో బటన్స్ యూస్ చేసి మనం అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, వేరే ఆప్షన్స్కి వెళ్ళాలి ఏంటి అనేసి. సో ఇంకా వీడియో రెజల్యూషన్కి వచ్చేసినట్లయితే చెప్పినట్లే 4K 2.7K 1080p, ఇంకా 1080pలోనే 60 FPS తోటి, ఇంకా దాంతోపాటు 30 FPS కూడా మనం షూట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనం దీంట్లోని మ్యాక్సిమం 5 MP, 12 MP, 6 MP, 18 MP దాకా అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీంతోపాటు సెల్ఫ్ టైమర్ ఉంది, ఇంకా ఆటో షూట్ కూడా ఉంది. ఇంకా లాస్ట్ అయితే మనకి బస్ట్ ఫొటోస్ కూడా అయితే మనం దీంతో తీసుకోవచ్చు. సో చాలా బాగుందని చెప్పచ్చు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు ఈ కెమెరాకి. ఇంకా దీంతోపాటు మనమైతే వైట్ బ్యాలెన్స్ అని, ఇంకా వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఇమేజ్ రొటేట్ చేసుకోవచ్చు, ఇంకా డ్రైవింగ్ మోడ్ అనే ఆప్షన్స్ కూడా అయితే ఇందులో ఉన్నాయన్నమాట.
యాక్షన్ కెమెరాని పవర్ ఆఫ్ చేయాలన్నా సేమ్ మోడ్ బట్నే అగైన్ 3 సెకండ్స్ అయితే మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే యాక్షన్ కెమెరా అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే పక్కాగా యాక్షన్ కెమెరా ఆఫ్ చేసే ఛార్జింగ్ పెట్టాలి. ఇన్ కేస్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడితే అది ఆటోమేటిక్ అయితే రికార్డ్ అయిపోతుంది. నేనైతే యాక్షన్ కెమెరాతోటి ఈ హెచ్పి మైక్రో ఎస్డి కార్డు కూడా అయితే ఆర్డర్ చేశాను. 64 GB అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 499 రూపీస్కి అయితే పడ్డది. సో బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం మన యాక్షన్ కెమెరా వచ్చేసి 64 GB దాకా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దానికంటే అయితే ఎక్కువ సపోర్ట్ చేయదు. మ్యాక్సిమం యాక్షన్ కెమెరా బ్యాటరీ లైఫ్ వచ్చేసి అరౌండ్ 35 to 40 మినిట్స్ దాకా అయితే మనకైతే రన్ అవుద్దంట ఫుల్ ఛార్జ్ మీద. సో మ్యాక్సిమం సరిపోతుంది జస్ట్ మన ట్రావెలింగ్లోనే కాబట్టి. సో యాక్షన్ కెమెరాని హెల్మెట్కి అయితే మౌంట్ చేయడానికి నేనైతే ఎంసీల్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఎవరైతే మౌంట్ చేయాలనుకున్నారో పక్కాగా అయితే ఎంసీల్ అయితే పక్కా కావాలి. సో నేనైతే ఇది ఒక్కో బాక్స్ వచ్చి 10 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో మ్యాక్సిమం 2 అయితే సరిపోతాయి. సో దానికంటే ఎక్కువ అయితే అస్సలు అవసరపడవు. సో నేనైతే మొత్తం హెల్మెట్ సెట్ చేసి ఎలాగుంది ఏంటి అనేసి అయితే నేను డీటెయిల్గా చూపిస్తాను కాసేపు తర్వాత. లాస్ట్కి దగ్గర ఒక 35 to 45 మినిట్స్ కష్టపడితే లాస్ట్కి అయితే కెమెరాని అయితే ఫిట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఎంసీల్నేమో హెల్మెట్కి అయితే నీట్గా అంటించేసి దాని మీద ఒక మౌంట్ ఉంటుంది అనమాట మనకి పెట్టుకోవడానికి. సో ఆ మౌంట్ని అయితే స్టిక్ చేసేసాను. సో ఆ స్టిక్ చేయడానికి మనకైతే అక్కడ 2 or 3 ఎక్స్ట్రా స్టిక్కర్స్ కూడా ఇస్తారు. సో దాన్ని అయితే మనం దానికి స్టిక్ చేసి మనకి జే మౌంట్ కానీ ఇంకో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంట్స్ ఉంటాయి. సో దాన్ని ఫిట్ చేసి దాని తర్వాత మనం యాక్షన్ కెమెరా కేస్ ఉంటుంది అనమాట. సో యాక్షన్ కెమెరా కేసులోనే యాక్షన్ కెమెరా ఫిట్ చేసేస్తే మనకి ఇలాగ ఉంటుంది అనమాట యాక్షన్ కెమెరా. సో నా వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో శాంపిల్స్ ఇంకా ఫోటో శాంపిల్స్ అయితే పెడతాను. చూసి చెప్పండి ఎలాగుంది ఏంటి అనేసి.